పండగ చేసుకోవాలని చెప్పి ఎంతో ఆశించాను ప్రభువా, రాలేదే. యేసుక్రీస్తు అన్నాడు, నేను వచ్చానయ్యా. అనుకున్నాను ప్రభువా నువ్వు వచ్చి ఉంటావు. బుద్ధి లేక అదే టైంలో స్వెటర్ కోసం బయటికి వెళ్ళా, సరిగ్గా అదే టైంలో వచ్చావు. ఎంత పని జరిగింది ప్రభువా. జీవితంలో వచ్చే ఒకే ఒక భాగ్యాన్ని కాస్త పోగొట్టుకున్నానయ్యా. అయ్యో పిచ్చోడిని అయ్యా, పొరపాటు చేశానయ్యా అని చెప్పి నోరు బాదుకుంటూ తల బాదుకుంటుంటే ఏదయ్యా ఆ టైంలో నేను రాలా. మరి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చానయ్యా. నువ్వు నన్ను చూశావు. నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా? నిన్నెప్పుడు చూశానయ్యా? నేను వచ్చాను. నాకు చక్కని వేడి వేడి టీ ఇచ్చావు, తాగి చాలా సంతోషించాను. ఏంటి ప్రభువా, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి కాదయ్యా, వృద్ధాప్యంలో ఉన్న తల్లి రూపంలో చలిలో నేనే వచ్చాను. నన్ను నువ్వు కాదనకుండా యేసుక్రీస్తు కోసం దాచిపెట్టిన దాన్ని ఈమెకి ఇచ్చేస్తే ఎలాగని చెప్పి అనుకోకుండా వేడి వేడి టీ ఇచ్చావే, అది తాగింది నేనేనయ్యా. మరి ఆ చెట్టు కింద పడి ఉన్న ముసలి వ్యక్తి, ఆ ముసలి వ్యక్తిని కూడా నేనేనయ్యా. చక్కని స్వెటర్ ఇచ్చావు, ఆ స్వెటర్ చూసి ఎంత మురిసిపోయానో, ఎంత సంతోషించానో. మరి అక్కడ వచ్చిన ఆ పేద పిల్లలు ఎవరు? అది కూడా నేనేనయ్యా. నేను వచ్చాను. నా కడుపు నిండా కేకు పెట్టావు, ఒంటి నిండా స్వెటర్ కప్పావు, వేడి పుట్టించే వేడి వేడి టీ ఇచ్చావు. పేదవాళ్ళల్లో ఒక్కరికి చేస్తేనే నాకు చేసినట్లయితే చాలామందికి నా ప్రేమను చూపించావు.